This conference will now be recorded. Hi, my name is Jim B. I'm the archivist and conservator for the Akron AA Intergroup Archives. This is going to be the history of the formation of the Akron Intergroup, and then immediately following will be the formation of the Akron AA Archives. Our intergroup office was started in May of 1954 after a suggestion by Bill Wilson in June of 1953 at a Founders Day. Okay. Yeah. నమస్కారం మిత్రులారా, నా పేరు జిమ్ బి. నేను ఆక్రన్ ఇంటర్ గ్రూప్ కి చారిత్రక సంరక్షకుడు అని చెప్పుకోవచ్చు. ఆర్కివిస్ట్, అక్కడ పాత కాగితాలు, కరపత్రాలు అవన్నీ భద్రపరిచే బాధ్యత నాది. మా ఇంటర్ గ్రూప్ ఆఫీసు, మా కార్యాలయం మే 1954 మొదలైంది. ఇది మొదలు పెట్టమనే సలహా బిల్ డబ్ల్యూ మాకు జూన్ 53 మన పుట్టినరోజు దినం జరుపుకుంటాం కదా, జూన్ 10వ తారీఖున, అప్పుడు 53లో మాకు సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు మొదలు పెట్టాం. ప్లీజ్ జెఫ్. Before this time, the office was organized and business was conducted by a central committee. The committee met once a month at the YMCA and at Waters Park and consisted of an unknown number of members from 23 groups. Okay. ఈ గ్రూపు, మా ఇంటర్ గ్రూపు మేము మొదలు పెట్టే ముందు ఇక్కడ కార్యాలన్నీ, ఇక్కడ పనులన్నీ కూడా చూస్తుండడానికి ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ నెల కలుస్తుండేది. ఇది వాటర్స్ పార్క్ లోను, వాటర్స్ పార్క్ అని ఒక పార్క్ ఆ ఊర్లో, అక్కడ కలుస్తుండేవాళ్ళు. 23 మంది వేరే వేరే గ్రూపుల్లోంచి వచ్చి ఇక్కడ అందరు కలిసి పనిచేసేవాళ్ళం. ఆ తర్వాత ఈ గ్రూప్ మొదలైంది. There was a consolidated meeting of all the groups at this time once a month at local number 5 Union Hall on South Main Street. The Central Committee then coordinated all of the groups as to activities, entertainment, and services, consisting of an answering service at $22 a month. Okay. ఇంతకుముందు సమగ్రంగా ఈ గ్రూపులన్నీ కలిసి పనిచేసినప్పుడు నెలకోసారి ఇక్కడ లోకల్ ట్రేడ్ యూనియన్, లోకల్ 5 అన్న ట్రేడ్ యూనియన్ వాళ్ళ హాల్ ఒకటి ఉండేది, యూనియన్ హాల్ అని. అది మెయిన్ రోడ్డు మీద ఉండేది. అక్కడ కలుస్తుండేవాళ్ళు. అక్కడ గ్రూప్ చేసే పనులు ఏంటంటే, గ్రూప్ పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అంటే ఏమైనా సరదా పనులు గ్రూప్ అంతా ఏళ్ళందరూ కలిసి చేసుకునేవి. సర్వీసు, సేవా కార్యక్రమాలు. ఆ రోజుల్లో ఆన్సరింగ్ సర్వీస్ తీసుకున్నాం. అంటే మనం ఒక మెంబర్ ఎవరైనా కొత్త మిత్రుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్కి జవాబు రావడానికి ఫోన్ కంపెనీ నుంచి మేము తీసుకున్న సర్వీసు నెలకి $22 ఆ రోజుల్లో ఖర్చు భరించాం అప్పుడు. Jim. When the vote was taken to start the office, 18 groups of 23 were represented and voted 13 for and 5 against. That vote changed the status from Central Committee to Intergroup Council on April 5th, 1954, as per the Central Committee meeting minutes. Okay. అప్పుడు ఇది సెంట్రల్ కమిటీ నుంచి, అంటే కేంద్ర కమిటీ నుంచి ఒక ఇంటర్ గ్రూప్ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రతిపాదన మీద ఒక ఓటు జరిగింది. అప్పుడు 23 గ్రూపులు అని చెప్పుకున్నాం కదా, ఆ గ్రూపుల ప్రతినిధులు 18 మంది పాల్గొన్నారు ఆ ఓటింగ్ లో. 13 మంది ఇది ఒక ఇంటర్ గ్రూప్ అవ్వాలి అన్న ప్రతిపాదన మీద ఓట్ చేశారు. 5 దానికి విరుద్ధంగా ఓట్ చేశారు.
సో 13-5 ఓటు ప్రకారంగా ఈ సెంట్రల్ కమిటీ ఒక ఇంటర్ గ్రూప్ గా ఏర్పడింది. ఆ ఏర్పడిన తేదీ ఏప్రిల్ 5, 1954. ఎస్ జిమ్. Plans for the office began with most everything donated, since the Treasury only had $200. A few people from the groups journeyed to New York and Detroit and brought back plans forming the foundation of our office. Okay. Yeah. ఈ ఆఫీసు ఇప్పుడు ఇంటర్ గ్రూప్ మొదలు పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ ఎలాగ కార్యక్రమం సాగించాలి అన్న ప్రణాళిక దాంతో పాటు చందాలు కూడా మొత్తం మన మెంబర్ల దగ్గర నుంచే వచ్చాయి, దాతల దగ్గర నుంచే వచ్చాయి. ఎందుకంటే అప్పుడు మా దగ్గర ఉన్న చందా అంతా కలిపి $200 బ్యాంక్ లో ఉన్నది. మెంబర్లు ఏంటంటే న్యూయార్క్ నగరానికి చాలా దూరం ఆక్రన్ నుంచి, అలాగే డెట్రాయిట్ నగరానికి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని ఉపాయాలు తెచ్చి ఇక్కడ ప్లాన్ వేస్తేనే ఇక్కడ ఆఫీస్ పునాదులు మొదలయ్యాయి. యా జిమ్. They elected officers consisting of a chairman, a vice chairman, secretary, treasurer, and 5 trustees. With these men, the Treasury and $100 from the Arid Club, help by Phil Gaines, was donated with donated office items and 3 main groups. The Akron AA Intergroup office was in business in May of 1954. Okay. యా. అప్పుడు ఎన్నికైన సభ్యులు ఎవరంటే ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, గ్రూప్ సెక్రటరీ, గ్రూప్ ట్రెజరర్ అంటే కోశాధికారి, ఈ 4 కాకుండా ఒక 5 ట్రస్టీ సభ్యులు, వీళ్ళందరితో మొదలైంది. ఇది కాక $100 విరాళం ఎవరో చేశారు, $100 విరాళం చేశారు. అట్లాగే ఫిల్ గెయిన్స్ అన్న అతను ఆఫీస్ లో సామాన్లు అంటే కుర్చీలు, టేబుళ్ళు వగైరా ఇవ్వగా ఈ ఆఫీస్ ఇంటర్ గ్రూప్ గా మే 54లో మొత్తానికి ఒక ఆఫీస్ గా ఏర్పడి సేవ కొనసాగించడం మొదలు పెట్టింది. యా జిమ్. It now became necessary to have an office helper to handle the work, and that job was given to a lady from social services for $200 a month. She lasted 2 weeks and turned in her notice when she decided the work was not for her. She just didn't understand the alcoholic. Okay. ఇక్కడ ఆఫీసులో సహాయం కోసం ఒక ఆవిడని పెట్టుకున్నాం. ఆవిడ ఏంటంటే ప్రభుత్వం సోషల్ సర్వీసెస్ అంటే సామాజిక సేవ ప్రభుత్వ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆవిడని పెట్టుకున్నాము. ఆవిడ $200 నెలకి జీతాన్ని చేరి మాకు సహాయంగా ఉండడానికి ఆఫీస్లో. అంతా కలిపి 2 వారాలు ఉంది ఆవిడ ఉద్యోగంలో. ఆ 2 వారాల తర్వాత నేను వెళ్ళిపోతా అని చెప్పి ఉద్యోగం వదిలేసింది. ఎందుకంటే ఆవిడకి ఆ పని నచ్చల. ముఖ్యమైన కారణం ఏంటంటే ఆవిడకి ఈ తాగుబోతుల వ్యవహారం అసలు అర్థం అవ్వదు. యా జిమ్. She was replaced with an active AA with 4.5 years of sobriety named Russ. Russ worked mornings at the B.F. Goodrich Company, making it impossible for him to work at the office in the mornings. He drafted his wife, who was in the family way at the time, and she filled in until Russ could get there. Okay. Yeah. సో ఇప్పుడు ఈవిడ ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న ఆవిడ పాపం ఆవిడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు 2 వారాల్లో. ఎవరిని పెట్టుకుందాం అన్నప్పుడు సరే మన సభ్యుల్నే పెట్టుకోవాలనిపించి రస్ అని 4.5 ఏళ్ళు అప్పటికి సోబర్ అయిన ఒక మన ఏ సభ్యుడిని అక్కడ సహాయకునిగా నియమించాము. అతను పగలపూట గుడ్రిచ్ కంపెనీలో, అంటే టైర్ ఫ్యాక్టరీ అది, ఆ టైర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. కాబట్టి పొద్దున ఆఫీసులో ఆయన ఉండడం అసంభవం, ఆయన పనికి వెళ్ళాలి.
అప్పుడు గర్భవతిగా ఉన్న నెల నిండిన ఆయన భార్య వచ్చి ఆయన సాయంత్రం వచ్చి అందుకునే వరకు ఆఫీసులో పాపం ఆవిడ కూర్చుని ఆవిడ సాయం చేసేది అని చెప్తున్నారు. యా జిమ్. The office was budgeted $400 a month, but low contributions made that budget impossible to keep. A parking lot next door to the office at 41 South High Street gave them a mimeograph machine that ran off one paper at a time, and this was the start of the intergroup news. Okay. యా. సో అప్పుడు మేము పెట్టుకున్న ఆఫీస్ వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ నెలకి $400. వచ్చి చందాలు చాలా తక్కువ ఉండటం వల్ల ఆ బడ్జెట్ కూడా రావడం, ఆ 400 విరాళాలు కూడటం చాలా కష్టమైపోయింది, ఇంచుమించు అసంభవం అయిపోయింది. అదే సమయంలో 41 సౌత్ హై స్ట్రీట్ అనే అడ్రస్, అంటే ఆ చుట్టుపక్కల అడ్రస్ దగ్గర ఒక పార్కింగ్ చేసుకుని ఒక జాగాలు వ్యాపారం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆఫీస్ కి ఒక మిమియోగ్రాఫ్ ఇచ్చారు. మిమియోగ్రాఫ్ అంటే ఆ కాలంలో మనం చెప్పుకునే జిరాక్స్ మిషన్ లాంటిది, ఫోటోస్టాట్ మిషన్ లాంటిది ఆ కాలంది. అది ఒక పేపరు ఒకసారి, ఒక కరపత్రం ఒకసారి మాత్రం చేయగలదు అనమాట, ఇవాళ ప్రెస్ లా కాదు. దాంతో ఒక న్యూస్ లెటర్ అంటే ఒక చిన్న వారపత్రిక లాంటిది, ఒక చిన్న పత్రిక మొదలైంది మా దగ్గర నుంచి. యా. The first editor, Ed B., started the paper and it was sent out to all groups, regardless of whether or not they donated to support the office. This is our present policy. Okay. యా. మొదటిసారి ఆ పత్రికని ఎడిటర్ గా జరిగింది మొదటిసారి ఎడ్ బి అని అతను. ఆ పేపరు ముద్రించడం, ఆ తర్వాత గ్రూపులన్నిటికీ కూడా వాళ్ళు చందా ఇచ్చారు లేదు అన్న దానికి సంబంధం లేకుండా అందరికీ కూడా పంపేవాళ్ళం ఆ పత్రిక. ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఈ విషయంలో మేము అదే చేస్తుంటాం. చందాకి మేము పంపించడానికి నిమిత్తం లేకుండా ఆ పత్రిక అందరికీ వెళ్తుంది. యా. AA members started to volunteer more often, and even people from groups that were against the starting of the office began to offer support. Group contributions helped to offset the cost. Okay. యా. మెల్లమెల్లగా ఏంటంటే వాలంటీర్ గా ఎవరికి వాళ్ళే ముందుకు వచ్చి సేవ అందించడం మొదలు పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇంత ముందు ఓట్లో కొంతమంది ఇది గ్రూప్ కాకూడదు అని ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని గ్రూపుల వాళ్ళు అని కూడా చెప్పాను. వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందరితో పాటు తల చేయి వేసి, అలాగే ఆర్థిక పరంగా చందాలు తల ఇంత వేసుకుని మెల్లిగా ఖర్చులు భరిస్తూ వచ్చింది ఇంటర్వ్యూ. యా జేమ్. The first year in operation showed, after audits, that we were operating the office at an expense of $2,000. The budget of $400 a month could not possibly be met at that time. But because of volunteer help from grateful AAs, the office stayed open. Okay. యా. ఆ మొదటి సంవత్సరం లెక్కలు ఇంకా ఉన్నాయి. ఆ పత్రాలు చూస్తే $2,000 ఏడాదికి తో నడిపాము ఆఫీస్ అని అందులో తెలుస్తుంది. అయితే నెలకి $400 అవసరం మా ఖర్చుకి. సో ఇది మెయిన్ పెట్టుకున్న 2,000తో అయ్యే పని కాదు. ఏదైతే తేడా ఉందో ఆ తేడా మన సభ్యులు ఇచ్చిన విరాళాల వల్లే, ఆ దాతల వల్లే నడిచింది. అలాగే సేవ కూడా ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి సేవ అందించారు తప్ప నియమించిన కార్యకర్తలు మాత్రమే కాదు, అందరూ చేసిన సేవే. యజ్. The second unpaid office manager was Ed B., who ran the office and the intergroup news as well. As of today's date, we have printed volume 68, issue 8, the June 2021 Akron Intergroup News. Okay.
ఇందాక నేను చెప్పాను కదా ఎడ్బి అని చెప్పి, ఆయన ఆ పత్రిక సంపాదకుడిగా మొదలు పెట్టాడు. ఆయనే ఇప్పుడు ఈ రస్ అన్న తర్వాత రెండో మనిషి, ఆఫీసు నిర్వహణలో పాల్గొన్న మనిషి. ఇద్దరికి కూడా జీతాలు ఏ నుంచి ఏమి ఇవ్వలేదు. అలా మొదలైన ఎడ్బి మొదలుపెట్టిన పత్రిక ఇవాళ 68 వాల్యూమ్లు, 65 ఏళ్లుగా, ఈ ఏడాదిలో 8వ సంచిక మేము మొన్నే జూన్ 2021లో రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు ఆక్రన్ ఇంటర్ గ్రూప్ న్యూస్ అని అంటాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా జరుగుతూనే ఉంది. Also, at this time, the decision was again made to have a paid manager, and they picked a man from AA by the name of Russ W. He worked for $100 a month. This was done in 1956 or 1957. Okay. అప్పుడే ఒక జీతం ఇచ్చి పెయిడ్ సర్వీస్ అంటే జీతం ఇచ్చే సేవకులు ఏలోంచి ఒకళ్ళని ఎన్నుకొని ఆఫీస్ కి పెట్టాలని అనుకున్నాము. రస్ డబ్ల్యూ అని ఒక అతను మన ఏ సభ్యుడే నెలకి $100 జీతం మీద ఆ పనికి కుదుర్చుకున్నాం. ఇది 56, 57 నాటి సంగతి కావచ్చు. జిమ్. Every year, with each new group voted into office at the intergroup, came a new set of bylaws and methods. This caused a lot of confusion and dissension, as you might well imagine. Okay. ప్రతి ఏడాది కొత్త గ్రూపులు చేరడం ఇంటర్ గ్రూప్ లో. ఒక కొత్త గ్రూప్ చేరినప్పుడల్లా మరికొన్ని కొత్త రూల్స్, కొత్త పద్ధతులు వాళ్ళతో పాటు వాళ్ళు తేవడం, ఇదంతా కలిపి ఏంటంటే కొంతవరకు గందరగోళం సృష్టించింది. కొంతవరకు కలగూరు గంపలా తయారైంది. ఇది మీరు ఊహించవచ్చు, 10 మంది గ్రూపులు 10 రకాలుగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో అనే విషయం. జిమ్. The office relocated from 41 South High Street to its new address at 774 Elma on December 1st, 1984, then expanded forward in 1991, which placed the new address at 775 North Main Street. Okay. ఈ ఆఫీస్ 2 సార్లు మారింది, అంటే అడ్రస్ మారింది. 41 సౌత్ హై స్ట్రీట్ అనే అడ్రస్ ఇందాక చెప్పుకున్నాం. అక్కడి నుంచి 84 డిసెంబర్లో 774 ఎల్మా స్ట్రీట్, ఎల్మా వీధి అని చెప్పి ఇంకో వీధికి మారాము. అక్కడి నుంచి మరికొంత పెరుగుదల వచ్చింది, ఇంకొంచెం పెద్ద ఆఫీస్ కావాల్సి వచ్చింది. 91లో 775 నార్త్ మెయిన్ స్ట్రీట్ అని ఇంకొక ఆఫీస్ కి మారడం జరిగింది. ఇట్లా ఆఫీస్ ప్రగతి చెందిన కొద్దీ చిరునామా కూడా మారుతూ వచ్చింది. The old Elma Street office door still exists, but is hermetically sealed shut, and the room it once opened into, the office, is now the main display room for the Akron AA Archives, which started on Mother's Day, May 13, 1995, after 6 months of volunteer labor and 15 years of prayer. This year, on Mother's Day, your Akron AA Archives is 26 years old. Okay. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఎల్మా స్ట్రీట్ అన్న ఆఫీస్ నుంచి తర్వాత మెయిన్ స్ట్రీట్ కి మారారు 91లో అని. సో 84 నుంచి 91 మధ్యలో ఉన్న ఎల్మా స్ట్రీట్ ఆఫీస్ ఇవాళకి ఉంది. ఎటొచ్చే దాన్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఆ ఆఫీస్ లోపలికి వెళ్ళడం రావడం అనేది లేదు. ఎటొచ్చి ముందు ఆఫీసులోకి వీధిలోంచి వెళ్ళే గది, ముందు గది, దాన్ని ఒక డిస్ప్లే లాగా పెట్టాము అన్నమాట, షోకేస్ లాగా పెట్టాము. అక్కడ మనం జాగ్రత్తగా సంరక్షించుకున్న కరపత్రాలు, కాగితాలు అన్ని కూడా అక్కడ ఎవరు కలిస్తే వాళ్ళు చూడటానికి అక్కడ షో లాగా ఏర్పాటు చేసే షోకేస్ లాగా. అది మే 13, 95 మొదలు పెట్టాం. అది మదర్స్ డే, అది మేలో మదర్స్ డే వస్తుంది అమెరికాలో. 95లో మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే 6 నెలల పాటు మన ఏ సభ్యులే కాయ కష్టం చేసి నిర్మించుకున్న గది అది.
15 ఏళ్ళు ప్రార్థించుకుంటే మనకి లభించిన గది అది అన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఏడాది 26 ఏళ్ళు అయింది. మొన్న మే నెలకి అది మొదలయ్యి ఇప్పటికీ నడుస్తుంది. యా జేమ్. In 1998, the office expanded again to include the other one half of the floor a few years later. The volunteer construction team had originally intended to build an office for each of the intergroup's committees, but halfway through, we saw a gross error in that idea. Every committee didn't need an office. Okay. 98లో మరొక్కసారి ఈ ఆఫీసు ఇంకొంచెం పెంచుకుందాం అన్న ప్రణాళిక మొదలైంది. ఆలోచన వచ్చింది. వస్తే ఇంకో సగం కూడా తీసుకొని, ఇంకో వాటా కూడా తీసుకొని మొదలు పెడదాం అనుకుంటే అప్పుడు మళ్ళీ మన వాళ్ళే వాళ్ళే కృషి చేసి కాయ కష్టం చేసి నిర్మించుకోవాలి ఇది. అప్పుడు ఒక గొప్ప ప్రణాళిక వేశాం. ఏంటిరా అంటే మనకి ఎన్నో కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీకి కలవడానికి ఒక్కొక్క ఆఫీసు వేరువేరుగా నిర్మించుకుందామని ప్లాన్ వేసుకున్నాం. ఇటొచ్చా చాలా పెద్ద తప్పని తర్వాత తెలిసింది మాకు. ఎందుకంటే ప్రతి కమిటీకి వేరే వేరే ఆఫీస్ అనేది అసలు అవసరమేం లేదన్న విషయం తర్వాత తెలిసింది. యాజ్ In June of 2001, the 1,000-piece stained glass window was completed and hung on the new side of the office, providing a beautiful background for thousands of photos in the flying blind room. Okay. యా 2001 జూన్లో స్టెయిన్ గ్లాస్ అంటారు. అంటే గాజు పెంకులు, రంగురంగుల గాజు పెంకులతో అమర్చిన ఒక అందమైన ఎగ్జిబిట్ లాంటిది, ఒక అందమైన బొమ్మ లాంటిది. అది ఒక కిటికీ రూపంలో ఆఫీస్ పక్కగా అది ఏర్పాటు చేసాము. ఎంతో మంది దాని ఎదురుగుండా ఫోటోలు దిగుతారు, ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది. దాని వెనకాల ఉన్నది, ఆ కిటికీ వెనకాల ఉన్నది ఫ్లయింగ్ బ్లైండ్ రూమ్ అంటారు. ఫ్లయింగ్ బ్లైండ్ అంటే ఆక్రన్ లో పూర్తి ఇంకా తప్పుడడుగులు వేస్తున్న కాలం, ఆ కాలంలో ఇక్కడ చరిత్ర నిర్మించబడింది అని మనం తెలుసుకోవడానికి ఆ రూమ్ ముందు ఆ అందమైన కిటికీ ఏర్పాటు చేయడం జరిగింది అన్న జిమ్. 3 weeks after that Founders Day, the 6 window panels of the 1,000-piece stained glass window were in jeopardy of falling due to excessive weight on the hooks. So a wooden framework idea was devised. A request was sent out to the fellowship for 1 penny or 1 nickel at the most for construction supplies. Okay. యా అది అమర్చిన, ఇప్పుడు నేను కిటికీ అని చెప్పాను, అది 3 వారాలు అయ్యేవాడికి చాలా అది కొంచెం పడిపోతుందేమో అని భయం వేస్తుంది. ఆ కిటికీ నిలుస్తుందా బరువు అన్న భయం వేస్తుంది, ఎందుకంటే గాజు కాబట్టి బరువు. సో దీనికి ఏమైనా ఏర్పాటు చేయాలని చెప్పి హుక్లు అవి పెడదామని చెప్పి ఒక సిస్టమ్ అనుకున్నాం. మళ్ళీ డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ మన సభ్యుల్నే అడిగాం. ఎంత? 1 పెన్నీ, 1 సెంట్, లేకపోతే 5 సెంట్లు. 1 సెంట్ 5 సెంట్ అంటే మనకి రూపాయికి 1 పైసా 5 పైసలు ఎలాగో డాలర్కి 1 సెంటు 5 సెంట్లు. అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పి అందరి దగ్గర చందాలు వసూలు చేయడం జరిగింది. ఎస్. Learning by trial and error over the years, we have been brought to our present office with 2 skilled employees to handle the load, with volunteers and an answering service on the evenings when not staffed by AAs. An executive board of 16 members guiding 13 standing committees at this time, serving a 5-county area of the Akron AA Intergroup Council, made of 168 in-person meetings, 31 Zoom meetings, and 147 questionable meetings per week.
Some of these are expected to reopen soon. Okay. Clarification, Jim. What are questionable meetings now? We have not gotten any feedback from those groups. We don't know if they disbanded forever or if they plan on coming back. They have not contacted the office. Got it. Thanks. So, ఇలాగా తప్పుడు అడుగులు వేస్తూ కొన్ని తప్పులు చేస్తూ వాటిని సవరించుకుంటూ అలా మెల్లిమెల్లిగా సంవత్సరాల కొద్ది కృషి వలన ఇవాళ ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఇద్దరు బాగా నైపుణ్యం కలిగిన ఇద్దరు పనివంతులైన ఇద్దరు ఆఫీస్ నడుపుతారండి. వాళ్ళతో పాటు ఎంతో మంది మన ఏ సభ్యులు వాళ్ళ సమయాన్ని దారిపోసి ఆఫీస్ నడుపుతారు. సాయంత్రం పూట ఒక ఆన్సరింగ్ సర్వీస్ ఉంది. అంటే వీళ్ళు ఉద్యోగులు అనబడే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక కూడా ఎవరైనా త్రాగుబోతూ కొత్త మిత్రుడు అవ్వదలుచుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తే ఇంటర్గ్రూప్లో ఎవరో ఒకళ్ళు జవాబు చెప్పడానికి అంటే మన హెల్ప్ లైన్ లాగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంది, 16 మంది సభ్యులు. దానికి ఎన్నో కమిటీలు ఉన్నాయి రకరకాల కార్యాలకి. ఇది మొత్తం 5 కౌంటీలు కవర్ చేస్తుంది. కౌంటీ అంటే ఉజ్జాయింపుగా చెప్పాలంటే మనం మండలాల్లాగా అనుకోవచ్చు మన దేశంలో. 5 కౌంటీలు కవర్ చేస్తుంది, అంత ప్రదేశం కవర్ చేస్తుంది. ఇంటర్ గ్రూప్ లో ఇవాళ చూస్తే 168 మీటింగులు ఇన్ పర్సన్ మీటింగ్, అంటే అందరూ గుమికూడి మనం మామూలుగా చేసుకునే మీటింగులు లాంటివి. 31 జూమ్ మీటింగులు ఉన్నాయి, అంటే ఆన్లైన్ మీటింగ్లు ఇటీవల ఎక్కువ అయ్యాయని మనకు తెలుసు. అలాగే 147 క్వశ్చనబుల్ మీటింగ్స్ అన్నారు. అంటే ఏంటో ఆయన అడిగాను. ఆయన చెప్పడం ఏంటంటే ఆ 147 అసలు ఉన్నాయా లేవా, ఆ గ్రూపులు ఇవాళకి కూడా నడుస్తున్నాయా అని తెలియని, అంటే ప్రశ్నార్థక సూచకాలు ఉన్నాయన్నమాట వాటి ముందు. మనకు తెలియదు ఉన్నాయో లేవో. ఇది జాబితా అని చెప్తున్నారు. We have not been able to do this alone. Many non-AAs have also had a hand in it. Our intergroup office represents our growth. It is our language of the heart, bond of communications. It is your office and the link between the suffering alcoholic and help. It is you and it is me. And most of all, it is a dynamic working symbol of our gratitude to the AA program, what it has given to us and what it has to offer others. Okay. Yeah. ఇది మనం ఒక్కళ్ళం చేసాం అనుకుంటే తప్పండి. ఏళ్ళు మాత్రమే కాదు, త్రాగుబోతులు కాని వాళ్ళు, ఏ సభ్యులు కాని వాళ్ళు కూడా ఎంతో మంది కృషిని అందిస్తేనే ఈ దశకి మనం రాగలిచాం, ఇంతవరకు ఎదుగుదల సాధించగలిగాం. ఈ ఇంటర్ గ్రూప్ ఆఫీస్ అనేది మనం చెందిన ప్రగతికి, మనం చెందిన అభివృద్ధికి ఒక సింబల్ మనం ఆలోచించవచ్చు. ఇది మనందరికీ కూడా ఒక లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అంటాం. ఎందుకంటే ఏ భాషలో మాట్లాడినా మన గుండె చప్పుడు ఒకటే అని చెప్పే ఆఫీస్ అండి ఇది. ఇది మనందరికీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే ఒక బంధం అక్కడ కనబడుతుంది మనకి. ఇది మీ ఆఫీసు, నా ఆఫీసు కూడా. ఇంకనూ బాధపడుతుంది తాగబోతు కావచ్చు, లేకపోతే రేపు పొద్దున రాబోయే వాళ్ళు కావచ్చు, ఇవాళ ఉన్న సభ్యులు కావచ్చు, అందరినీ కలిపే ఒక వారధిగా, ఒక సంధి స్థలంగా అక్కడ ఉంది. ఇది మనందరి ఆఫీసు. మనందరికీ ఏ ప్రోగ్రాం పట్ల ఉన్న కృతజ్ఞతని మనం చెప్పుకునే ఒక జాగాగా మేము అనుకుంటాం. అది మనకి, ఇతరులకి, రాబోయే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. Yes, dear. If our gratitude continues, the AA program and intergroup thrives. If our gratitude wanes, the still suffering alcoholic dies. It is ours to choose, as it is with all of God's gifts. That's the end of that part. Okay, I'll just finish that up. ఈ కృతజ్ఞత అనేది కొనసాగితే మన ఏ కార్యక్రమము, మన ఇంటర్ గ్రూపు రెండు కూడా
అభివృద్ధి చెందుతాయి, 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తాయి. లేదు మనకి ఈ కృతజ్ఞత అనేది క్షీణిస్తే బాధపడుతున్న త్రాగుబోతులు ఎక్కడికి వాళ్ళు అక్కడే చనిపోతారు. ఇది మనం ఎన్నుకోవాల్సిన విషయం. మన కృతజ్ఞత మనం చూపిస్తామా లేదా అనేది మన ఎన్నిక. మనం ఎంచుకోవాలి. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు. దేవుడు మనకిచ్చిన అన్ని ప్రసాదాలు ఎన్నో ఇస్తుంటాడు. అది మనం పుచ్చుకోవాలా వద్దా అనేది మన చేతిలో ఉంది. అలాంటిదే ఇది కూడా అని జిమ్ చెప్పి ఈ భాగం ఇక్కడితో ముగిస్తున్నాను అన్నారు. మళ్ళీ చెప్తారు. ఎస్ జిమ్. Okay, now we're going to do the archives itself. 43 years ago, Gail gets sober. And in her 3rd year of sobriety, she joins the Founders Day Committee, where she is the guide for Lois Wilson and Nell Wing, who were in for the Founders Day celebration. Okay. యా 43 ఏళ్ల క్రితం గేల్ అనే ఆవిడ ఏ కార్యక్రమంలో సోబర్ అయ్యారండి. ఆవిడ 3 ఏళ్ళు సోబరేట్ ఉన్న టైంలో ఆ ఏడాది జూన్లో ఫౌండర్స్ డే అంటే మన సంస్థాపకుల ని సంస్మరించుకునే జూన్ 10వ తేదీ కార్యక్రమం జరపడానికి ఒక కమిటీ వేసాము. ఆ కమిటీలో గేల్ చేరారు. ఆవిడకి అప్పుడు ఇచ్చిన కార్యం ఏంటంటే లోయిస్ విల్సన్ అంటే బిల్ డబ్ల్యూ గారి భార్య, అలాగే నెల్ వింగ్ అని చెప్పి మనకి న్యూయార్క్ లో బిల్ డబ్ల్యూకి సెక్రటరీగా ఉన్న ఆవిడ, వాళ్ళిద్దరిని కూడా ఆక్రన్ ఊర్లో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి జాగ్రత్తలు చూసుకోవటం ఆవిడకి ఇచ్చిన పని అన్నమాట. యాజ్యం. Shortly, Gail sat down next to Nell at a meeting, leaned over to her and said, "Nell, if there is anything you need done here in Akron, you let me know." And Nell leaned back over to Gail and said, "Well, dear, you can start an archives here in Akron." Okay. యా, ఇప్పుడు ఆ కార్యక్రమంలో నెల్వింగ్ వచ్చారు. నెల్వింగ్ ఏ స్థాపన అయ్యాక బిగ్ బుక్ ప్రక్రియ అయ్యాక న్యూయార్క్ లో ఏతోనే ఉండి కృషి చేశారు ఆవిడ వచ్చారు కదా అని చెప్పి గేల్, మీరు న్యూయార్క్ నుంచి వచ్చారండి, మీరు ఇక్కడ ఏమైనా చేయగలిస్తే చెప్పండి, సహాయం మేము చేస్తాము, ఏకి మేము ఏం చేయగలమండి అని అడిగారు. అయితే ఆవిడ ఒక్కసారి వైపు చూసి, చూడమ్మా ఇక్కడ మీరు ఒక ఆర్కైవ్స్ మొదలు పెట్టచ్చు. ఆర్కైవ్స్ చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళిన కొద్దీ పాత మెంబర్లు ఉండరు, మనకు మిగిలిపోయేవి ఏంటంటే కాగితాలు, కరపత్రాలు, డాక్యుమెంట్స్, అవన్నింటినీ భద్రపరిచి ఒక స్థలం ఏర్పాటు చేసుకోవడమే ఆర్కైవ్స్ లక్ష్యం, అది మీరు చేయాలి ఇక్కడ అని చెప్పారు సలహా. యాజ్యం. Gail had a problem with the direction she was just given. She was a 5th grade school teacher, and she did not know how to start an archives. So she started a 15-year learning curve trying to learn how to do this. Okay. Yeah. ఇప్పుడు గేల్ అన్నవాడ 3 ఏళ్ళు సోబరు, ఈ కార్యం సరే చేద్దాం మొదలు పెడదాం అని అనుకున్నారు నెల సలహా మీదట. అయితే ఎలా చేయాలో తెలియదు. ఆవిడ వచ్చి 5వ క్లాస్ టీచరు స్కూల్లో. టీచర్ గారికి తెలీదు ఈ భద్రపరచడానికి ఏర్పాట్లు ఏం చేయాలి, కరపత్రాలన్నీ ఏం చేయాలి, ఎలా చేయాలని తెలియదు. అలాగే 15 ఏళ్ళు నేర్చుకోవడం, 15 ఏళ్ళు ఈ నేర్చుకోవడంలోనే గడిపింది ఆవిడ, ఎలా చేయాలి ఈ పని అంటే చేస్తూ పోయింది అనమాట. యాజ్యం. In this 15 years, she also joined the Founders Foundation, and these men were trying to find a way to buy Dr. Bob's house. But inside of the house lived some young drinking men, and they figured that the best way to approach these young drinking men was with an attractive young lady. So they sent Gail, and she made the purchase of Dr. Bob's house for the Founders Foundation. Okay.
సో ఈ 15 ఏళ్ళలో ఆవిడ ఇంకో పని చేశారు ఏంటంటే ఫౌండర్స్ ఫౌండేషన్ అనేది మొదలు పెట్టారు అప్పట్లో. ఈవిడ మొదలు పెట్టింది, అప్పటికే ఉంది. ఫౌండర్స్ ఫౌండేషన్ అంటే ఈ సహ సంస్థాపకులు వాళ్ళ పేరున ఒక ఫౌండేషన్ మొదలైంది. వాళ్ళు ముఖ్యంగా ఏం కార్యం చేద్దాం అనుకున్నారంటే, అప్పటికి డాక్టర్ బాబు పోయారు కదా, ఆయన ఆయన భార్య ఉన్న ఇల్లు ఏ తరఫున కొనుక్కొని దాన్ని భద్రపరచాలి అని ఒక పథకం వేశారు. అయితే ఆ ఇల్లు కొనుక్కోవాలంటే అక్కడ ఎవరో ఉంటున్నారు. ఎవరు ఉంటున్నారంటే కొంతమంది యువకులు ఉంటున్నారు. వాళ్ళకి తాగుడు కూడా అలవాటు ఉంది. వాళ్ళు మామూలు మనుషులు, వాళ్ళు ఏ సభ్యులు కాదు. కాకపోతే కుర్రాళ్ళు వాళ్ళు, యువకులు కదా అని చెప్పి ఇప్పుడు వాళ్ళతో ఇల్లు అమ్మించాలంటే ఏం చేయాలంటే వీళ్ళు ఆలోచించిన పథకం ఏంటంటే గేల్ని పంపించారు. ఎందుకంటే ఈవిడ యువతి, కాస్త అందంగా చూడటానికి బాగుంటుంది. ఈవిడ వెళ్ళి కొంచెం బేరం చేస్తే వాళ్ళు ఇల్లు అమ్ముతారని వీళ్ళకి నమ్మకం కుదిరింది. అనుకున్నట్టే ఈవిడ వెళ్ళి మొత్తానికి ఆ ఇల్లు ఏ తరఫున కొనుక్కొని వచ్చింది మనకి. డాక్టర్ బాబు ఇల్లు అందుకే మన దగ్గర ఉంది అని చెప్తున్నారు. యా. After the house was purchased, Gail reconnected up with Nell Wing and told her, "We bought the house. Now I can put the archives in there." And Nell said, "Dear, if you put the archives in that house, you are a foundation archivist and not an AA archivist." And then Gail decided that she couldn't put it there and she was back to square one. Go ahead. Okay. యా. సో ఇల్లు కొన్నాం కదా అని ఆనందంతో గేల్ ఏం చేశారంటే నెలకి ఫోన్ చేశారు న్యూయార్క్ లో. ఫోన్ చేసి, నేను ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి, మనకు డాక్టర్ బాబు గారి ఇల్లు ఇప్పుడు మన వశంలోకి వచ్చింది కాబట్టి మనం ఇందులో పెట్టుకుందామండి మన ఆర్కైవ్స్, మన కాగితాలు అవి భద్రంగా బాగుంటాయి డాక్టర్ బాబు ఇంట్లో అని చెప్పింది. చెప్తే అక్కడి నుంచి నెల ఏం చెప్పిందంటే, నువ్వు మరి డాక్టర్ బాబు ఇల్లు అన్నది కొనుక్కోలేదు, ఈ ఫౌండేషన్ అన్న సంస్థ కొనుక్కుంది. రెండింటికి తేడా ఉందమ్మా. అన్నది మన మిత్రమండలి, అది కొనుక్కోలేదు డాక్టర్ బాబు ఇల్లు. ఫౌండేషన్ అన్న సంస్థ కొనుక్కుంది. వాళ్ళకి మనకి అనుబంధం ఉన్నమాట నిజమే. కానీ అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇప్పుడు ఈ సంగ్రహపరిచేవన్నీ కాగితాలు తీసుకెళ్ళి అక్కడ పెడితే నువ్వు ఫౌండేషన్కి పనిచేస్తావు తప్ప నువ్వు ఏకి సేవ అందించిందని కాకపోవచ్చు, కావు. ఈ విషయం ఆలోచించుకో అని చెప్పి మళ్ళీ గేల్ మొదటికి వచ్చింది. ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి ఈ వ్యవహారం? యాజ్యం. After this 15-year period, Gail finally convinces one of our intergroup council chairmen to allow her to try an experiment. And they gave her a room at the office that was a mess. It was a trash room. It was all torn up. And they said, "You can put the archives in here, but we really don't think it's important. We don't want to spend very much money on it. So you have to be self-supporting through your own contributions." Okay. యా. సో ఈ 15 ఏళ్ళు అయింది, ఇల్లు కొండమైంది, ఇంట్లో పెట్టద్దని ఆవిడ చెప్పింది నెలలు. ఇప్పుడు ఎట్లా అని ఆలోచిస్తే మెల్లిగా ఏంటంటే ఇంటర్ గ్రూప్ కౌన్సిల్లో ఒక చైర్పర్సన్ గారిని పట్టుకుని, ఏమండి ఒక చిన్న ప్రయోగం చేస్తానండి, నాకు కొంచెం జాగా ఇవ్వండి, ఈ ఆర్కైవ్స్ మొదలు పెడతాను అని చెప్పి గేల్ అడిగింది. అడిగితే వాళ్ళు, సరే మాకేం దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు, మాకేం దీనివల్ల ఏమిటి పని మాకు అర్థం అవట్లేదు, కానీ సరే ఒక చిన్న గది ఉంది ఆఫీస్లో, అది కొట్టు గదిలో ఉంది, అక్కడ సామాన్లు ఏమి పడేసి ఉంటాయి, కొంచెం చూడ్డానికి కూడా బాగుంటుంది, ఆ రూమ్ ఒకటి ఉందిట, ఆ రూమ్ ఇచ్చేస్తాను నీకు, కావచ్చు అందులో పెట్టుకో. ఎటొచ్చి మాకు దీని మీద ప్రత్యేకమైన ఆసక్తి ఏమి లేదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వలేము, నువ్వు స్వయం పోషకంగా చందాలు మీ అంతటి నువ్వుగా తెచ్చుకుని అది నడుపుకుంటే ఆ కొట్టు గది నీకు ఇచ్చేస్తామని చెప్పి నీరసంగానే చెప్పారు ఆవిడికి. At that time, I was the intergroup rep for my home group, the Kenmore group. And at one of the intergroup council meetings, they mentioned that next month
a lady was going to show up and do a slideshow presentation about an archives. And if anybody wanted to watch it, they were free to. So I decided that I would stay next month and see what this is all about. Okay. Yeah. ఆ టైంలో ఇప్పుడు ఈ కొట్టుగది ఆవిడకి అప్పచెప్పే సమయంలో ఈయన అంటే మనతో మాట్లాడుతున్న జిమ్ కెన్మోర్ గ్రూప్ అన్న గ్రూప్ లో ఆయన హోమ్ గ్రూప్ లో ఇంటర్ గ్రూప్ రిప్రజెంటేటివ్ గా అంటే ఇంటర్ గ్రూప్ కి ఈయన హోమ్ గ్రూప్ నుంచి ప్రతినిధిగా ఉన్నారు. ఉన్నప్పుడు అప్పుడు ఏదో ఇంటర్ గ్రూప్ మీటింగ్ లో చెప్పారు, మళ్ళీ నెల ఒక ఆవిడ వస్తుంది, ఒక మీటింగ్ పెడుతుంది, అందరు ఇంటర్ గ్రూప్ ప్రతినిధులు అందరూ కావాల్సిన వాళ్ళు, దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఇదేదో ఆర్కైవ్స్ గురించి మాట్లాడుతుంది ఆవిడేదో స్లైడ్లు పెట్టి ఒక ప్రెజెంటేషన్ చేస్తుంది, వినేవాళ్ళు వినొచ్చు, అందరూ ఆహ్వానితులే మీరంతా అని చెప్పారు. సరే ఏమిటో చూద్దాం మళ్ళీ నెలని అనుకున్నారు జిమ్. జిమ్. After the next month's meeting, Gail and I went out for coffee, and she explained to me what she was trying to do. And I volunteered to tear that room apart that she was given and rebuild it as a piece of service work for myself. And when it opened up in my own mind, I thought I could kind of climb onto my horse and ride off into the sunset and be forgotten, and had no idea that 26 years later, I would still be there doing the same thing, only it keeps getting bigger. Okay. మళ్ళీ నెల మీటింగ్ అయ్యాక ఆవిడ వచ్చారు, ప్రెజెంటేషన్ చేశారు గెయిల్. చేసి ఇదండి నా పథకం, ఇలా చేద్దాం అంటున్నాను ఆర్కైవ్స్ అని రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా చెప్పారు. చెప్పినప్పుడు జిమ్ కొంచెం ఆసక్తి కలిగింది, ఒకసారి కాఫీ తాగి మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటే ఆ గదిని కొంచెం జాగ్రత్తగా శుభ్రపరిచి దాన్ని పద్ధతిగా చేయాలన్న విషయం ఆవిడ గేళ్ళు చెప్పారు. చెప్తే నేనే స్వయంగా కాయ కష్టం చేసి మొత్తం దాన్ని ఉన్న పళ్ళంగా మొత్తం అంతా తీసేసి కొత్తగా కట్టుకుందాం, ఆ గదిని అందంగా కట్టుకుందాం అని, నేనే చేస్తాను ఆ పని అని ఈయనే చేస్తానని ఆఫర్ చేశాను. చేస్తాను కూడా ఆ పని. చేసేది ఏమనుకున్నానంటే, అమ్మాయి అయిపోయింది ఈ పని, ఓ పని చేసాము, సంతోషపడి కృతజ్ఞత ఒకసారి చూపించి దాన్ని ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం, అయిపోయింది నా పని అనుకున్నాడు. ఆయన తెలియని విషయం ఏంటంటే, వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి ఇంకా 26 ఏళ్ళ తర్వాత అదే పని అది అక్కడే చేస్తూనే ఉన్నాను. చేయడమే కాదు, అది ఇంకా పెద్దదవుతుంది ఆ పని, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. అక్కడే ఉన్నాను 26 ఏళ్ళు బట్టి అని చెబుతున్నాను. జిమ్. After the first year of the archives being open, a need was seen to help train other people around the country to start an archives to preserve the history of their area. And we started the National AA Archives Workshop. Okay. ఇప్పుడు వీళ్ళు కొంత అనుభవం సాధించారు ఈ పనిలో. ఎలా పాత కాగితాలు భద్రపరచాలి, పాత జ్ఞాపకాలు ఎలా పొందుపరుచుకోవాలి, అవన్నీ ఒక చోట ఎలా జాగ్రత్తగా అమర్చుకోవాలి అని ఈ పని అంతా చేయడం వల్ల కొంత అనుభవం వచ్చింది యాక్రన్లో మొదలైంది కాబట్టి ఇదంతా మన మిత్రమండలి. సో అక్కడ మొదలైంది ఈ పని కూడా. వచ్చి దేశం నలుమూల అమెరికాలో ఎక్కడ గ్రూప్ అక్కడే స్థాపించబడింది, ఎక్కడ చరిత్ర అక్కడ ఉంది, ఆ చరిత్ర అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు. ఎక్కడికక్కడ మరి వాళ్ళు కూడా సంగ్రహపరుచుకునే అవసరం ఉంది అని వీళ్ళకి అర్థమయ్యి అందరికీ మాకున్న అనుభవం పంచిపెట్టాలి, వాళ్ళకు కూడా మేము చేసినట్టే చేసుకునే పద్ధతి నేర్పించాలి అని వీళ్ళకి అనిపించి జాతీయ స్థాయిలో అంటే అమెరికాలో జాతీయ స్థాయిలో ఆర్కైవ్స్ ఒక కాన్ఫరెన్స్ లాంటిది మొదలు పెడితే అక్కడి నుంచి నలుమూలల నుంచి ప్రతినిధులు వచ్చి ఇట్లాంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ వారి ప్రాంతాల్లో ఈ పని కొనసాగించవచ్చని వీళ్ళ ఆకాంక్ష. Jim. The first 3 years of the workshop were held in Akron, and then we let it go nationwide. At the end of September this year, the workshop will be held in San Antonio, Texas. Okay.
యా మొదటి 3 ఏళ్ళు ఈ వర్క్షాప్ అంటే అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే వర్క్షాప్ యాక్రన్ నగరంలో చేశాము. ఆ తర్వాత నగరంలో దేశంలో చాలా నగరాల్లో జరపడం జరిగింది. ఈ సెప్టెంబర్‌లో ఈ వచ్చే సెప్టెంబర్‌లో మేము టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియో అన్న ఊర్లో చేయదలుచుకున్నాం ఈ వర్క్షాప్. యా The archives was 3 years old when the office decided to expand to the other half of the floor. And that's where we started decorating, building offices, and the 1,000-piece stained glass window. Okay. యా సో ఈ ఆర్కైవ్స్ 3 ఏళ్ళు స్థాపించిన 3 ఏళ్లకి ఈ ఆఫీస్ అభివృద్ధి చెందడం, మరొక అంతస్తులో ఇంకో సగం మనం తీసుకోవడం ఆఫీస్ కొరకు. తీసుకొని ఇందాక చెప్పాను కదా, ఈ అందమైన గాజు ముక్కలతో చేసిన కిటికీ ఇవన్నీ అమర్చుకోవడం, ఇవన్నీ ఆర్కైవ్స్ వచ్చిన 3 ఏళ్ల తర్వాత జరిగాయి. యా The well, wait a minute, I lost track. Just a second here. Let's see. Gail was the archivist for the first 16 years, and I was the conservator. And then she had 35 years of teaching school and decided to retire and get out of Northeast Ohio's winters and buy a home in Florida and move there. Okay. యా సో 16 ఏళ్ళు గేల్ ఈ పని చేశారు, ఈ కృషి చేశారు. ఆవిడ 16 ఏళ్ళు ఈ పని చేసి ఆర్కివిస్ట్ గా ఉన్న రోజుల్లో నేను ఆవిడకి సహాయంగా కన్జర్వేటర్ గా ఉండేవాడిని. అంటే ఆవిడ దగ్గర పనిచేస్తుండేవాడిని. ఆవిడ ముఖ్యమైన పని అంటే నేను ఆవిడ చెప్పిన పని చూస్తుండేవాడిని. అప్పటికే ఆవిడ 35 ఏళ్ళు అనుభవం పాఠాలు చెప్పడం స్కూల్లో. పెద్ద ఆవిడ అయిపోయింది. ఇంకా అప్పుడు అంటే వీళ్ళున్న యాక్రన్ ప్రాంతంలో చలికాలం చాలా తీవ్రంగా ఉంటుంది అక్కడ. ఈ చలి ఇంక నేను భరించలేను, పెద్ద అయిపోయానని చెప్పి అమెరికా దక్షిణాదిలో ఫ్లోరిడా రాష్ట్రానికి, అక్కడ కాస్త ఎండ కాచే ప్రాంతం, అక్కడికి పెద్దవాళ్ళు వెళ్తుంటారు. అక్కడే నేను కూడా వెళ్ళిపోయి నా శేష జీవితం అక్కడ జరుపుతానని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. యా At that time, Gail took over the archivist position for Dr. Bob's house, and we needed a full-time archivist at the intergroup office archives. So, being the only one trained, I took over the position as archivist and conservator for the Akron AA archives. And that is the position I've held for the last 11 years. Okay. సో ఆవిడ ఫ్లోరిడా వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఈ పని కొనసాగించడం ఆవిడ దూరం నుంచి ఈ పని చేసే పని కాదు. ఇటొచ్చి ఇది వెళ్తూ వెళ్తూ డాక్టర్ బాబు ఇల్లు ఏదైతే కొనుక్కున్నారో ఈ ఫౌండర్స్ ఫౌండేషన్ ఇందాక చెప్పింది, వాళ్ళ తరఫున డాక్టర్ బాబు ఇల్లు పని అంతా చూసుకుంటాను, దూరం నుంచైనా చేసుకునే పని అని చెప్పి ఆవిడ చేసుకోవటం. సో ఆవిడ వెళ్తే ఆవిడ చేస్తున్న ఈ ఆర్కివిస్ట్ అన్న పదవి ఇప్పుడు ఖాళీ పడింది, అక్కడ వెళ్తుంది. ఎవరు చేస్తారు అంటే అసలు దానికి తగిన అనుభవం నేనే అయి ఉండొచ్చు, ఇంకెవరు లేరు. అందుకని నేనే తీసుకున్నాను ఆ బాధ్యత. తీసుకునేవాడిని కిందటి 11 ఏళ్లే అదే పనిలో ఉన్నాను. యాజే The archives committee meets every 3 months for an official meeting, but we also meet every Wednesday where the work of the archives is actually done, as far as the sorting of all the papers, the scanning, the adding the metadata onto the computer so that information can be sorted and found in the future, and also where I do the conservation work for pictures, letters, anything that comes in, which is on a regular basis. Okay. యా
సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మా 3 నెలలకు ఒకసారి ఈ కమిటీ కలుస్తుంది, ఒక సభ పెట్టుకుంటుంది. పెట్టుకొని ఏం చేయాలి అని ప్రణాళిక వేసుకుంటాము. అలాగని పని ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి బుధవారం కలుస్తామండి. కలిసి ఏదో ఒక పని ఉంటుంది. ఈ పని ఎలా ఉంటుంది అంటే అక్కడ ఈ కాగితాలన్నీ రకరకాలుగా వాటిని సార్ట్ చేయడం, వేరే వేరే టాపిక్ ప్రకారం వాటిని అమర్చుకోవడం, ఇవన్నీ స్కాన్ చేయడం. ఇవాళ కంప్యూటర్లు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్కాన్ చేసి కంప్యూటర్లో దాన్ని భద్రపరచుకోవటం. ఆ డేటాను కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా మనం గూగుల్లో సెర్చ్ చేసినట్టు సెర్చ్ చేస్తే ఏ కరపత్రం ఎక్కడుంది అన్న సమాచారం ఎవరు అనుకుంటే వాళ్ళకి అందేలాగా దాన్ని పొందుపరచడం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవి కాకుండా నేనేం చేస్తున్నానంటే కన్జర్వేషన్ అంటే పుట్టి కాగితాలే కాకుండా ఆ రోజుల్లోని ఫోటోలు, ఆ రోజుల్లో ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాలు, అవన్నీ కూడా భద్రపరిచి అవన్నీ కూడా ఎక్కడున్నా సరే నేను సేకరించి వాటిని జాగ్రత్తగా సంగ్రహపరచాలి అన్నది కన్జర్వేషన్. వేరే కార్యక్రమం కూడా దీంతో పాటు జరుగుతుంది. థ్యాంక్స్ జిమ్. యా. This year, the archives is helping once again with Founders Day Committee and the Founders Day celebrations, which will be held next weekend, June 12th and 13th. It will be on a Zoom format and it is free. If any of you would like to join in and listen to different talks and speakers from around the country and the North American continent, feel free to join in with that. And if you happen to someday get here, call me in advance and I will give you a personal tour. Okay. Yeah, Jim, may I interrupt and ask you? I believe there is a website for what you referred to next week, right? Could you please put it in the chat for everyone to note down? The foundersday.org or whatever it is. Just the Akron Intergroup website, which is www.akronaa.org. Okay, great. So we will do that. సో ఈ ఏడాది కూడా మేము ఆర్కైవ్స్ నుంచి ఫౌండర్స్ డే మన జూన్ 10వ తారీఖున రాబోయే ఇది సంస్మరించుకోవడానికి మనం ఫంక్షన్ చేయాలండి. వచ్చి కరోనా వల్ల మనుషులు రావడం అనేది కుదరదు ఇక్కడికి. సో జూమ్ లో చేస్తున్నామండి. 12, 13 వచ్చే వారాంతం శని ఆదివారాల్లో అది ఫ్రీగా చేస్తున్నామండి. దీనికి ఏం రుసుము లేదు. చాలా మంది స్పీకర్లు అది వస్తున్నారు. మీరు ఎవరైనా సరే పాల్గొందాం అంటే తప్పకుండా పాల్గొండి జూమ్ లో. నా ఉత్తర అమెరికా నుంచి చాలా మంది మాట్లాడతారు. ఇది కాక ఈ మహమ్మారి కరోనా అంతా తప్పుకొని వెళ్ళాక మీరు ఎవరైనా అమెరికా వచ్చి ఇది చూడదలుచుకుంటే నాకు ఒక కాల్ చేస్తే నేను మీకు అక్కడ అన్ని ఏర్పాటు చేసి మీకు చూపిస్తాను దగ్గరుండి అని మనకి ప్రత్యేకంగా చెప్తున్నారు. యా జిమ్. One last thing. In 1952, my home group, the Kenmore Group, started in Kenmore, on the southwest side of Akron, and Bill D, AA number 3, was its first speaker. That group, my home group, will be celebrating its 69th anniversary on the 19th of this month. And if any, I'm giving you a personal invitation. So that's all I really have to say right now. So I'm done unless there's some questions. Sure. Yeah. So చివరిగా చెప్దాం అనుకున్న మాట ఏంటంటే నా హోమ్ గ్రూప్, నేను ఏ గ్రూప్ నుంచి అయితే ప్రతినిధిగా ఇతర గ్రూప్ వచ్చి అక్కడి నుంచి ఆర్కవిస్ట్ అయ్యాను, ఆ గ్రూప్ పేరు ఇందాక చెప్పాను కెన్మోర్ గ్రూప్ అని. అది కెన్మోర్ అనే చిన్న ఊరండి. అది ఆక్రన్ కి దగ్గరలో ఉన్న ఊరు.
అది 1952 నుంచి ఉన్న హోమ్ గ్రూప్ అండి. అంటే 69 ఏళ్ళయింది. 69వ పుట్టినరోజు నా హోమ్ గ్రూపు ఈ నెల 19వ తారీఖున మేము చేసుకున్నాం ఆ పండుగ. పుట్టినరోజు పండుగ. 69 ఏళ్ళయిందండి. అది ఎంత పాత గ్రూప్ అంటే జస్ట్ మీకు చెప్పాలంటే ఏ నంబర్ 3 బిల్ డబ్ల్యూ గారు, తర్వాత డాక్టర్ బాబు గారు, తర్వాత మూడో మనిషి మంచం మీద కూర్చున్న అతని పిక్చర్ చూస్తాం ఆ బిల్ డి మొదటి స్పీకర్ గా మా మీటింగ్ వచ్చారు ఒకప్పుడు మా హోమ్ గ్రూప్ కి. అలాంటి గ్రూప్ ఈసారి 69 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు మేము సంస్మరించుకుంటున్నాం, అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు రాగలరో రాలేరో కానీ నేను మీ అందరినీ పేరు పేరున పిలిచినట్టుగా మీరు తీసుకోవాలి. ఇన్విటేషన్ ఇస్తున్నాను. పెళ్లికి పిలిచినట్టు పిలిచారు ఆయన మనని. థ్యాంక్స్ జిమ్. థ్యాంక్ యూ సో మచ్.